ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత మరిన్ని ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు. 2 దఫాలుగా ఈడీ కస్టడీలో ఉన్న కవితని రౌజ్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించింది. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించారు. కవితని తిహార్ జైలుకి తరలించాలంటూ కోర్టు ఆదేశం ఇచ్చింది. అలాగే వెంటనే మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారిస్తామని చెప్పింది. అయితే కోర్టు హాల్లోకి వెళ్లే ముందు కవిత కొన్ని మాటలు మాట్లాడారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత ధీమాగా చెప్పారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు ఆమె. తనను తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు అంటూ వ్యాఖ్యానించారు. కోర్టుకు వెళ్లేటప్పుడు ఒక నిందితుడు ఆల్రెడీ బీజేపీలో చేరాడన్నారు. ఇంకో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. మూడో నిందితుడు 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చారంటూ కవిత విమర్శించారు. అయినా సరే నేను క్లీన్గా బయటకు వస్తా, కడిగిన ముత్యంలా వస్తా, అప్రూవర్గా మారేది లేదని కరాఖండిగా చెప్పారు కవిత. బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. They will come out very clean. No. They are fighting it out. It is an illegal case. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, కోర్టు ఏం చెప్పింది? ఇప్పటికైతే రిమాండ్ విధించారు, అదేవిధంగా మధ్యంతర బెయిల్ని కూడా నిరాకరించారు. సో ఇంకా కోర్టు ఏం చెప్పింది? ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ అంటే జైలుకి తరలించాలని చెప్పి ఆదేశిస్తూ కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. ఎట్ ద సేమ్ టైం కవిత ఒక రెగ్యులర్ బెయిల్ పిటిషన్ తో పాటుగా ఇంటరిమ్ బెయిల్ కూడా అడిగారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలి. ఏప్రిల్ 16 వరకు తన చిన్న కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ నేపథ్యంలో ఆ బాబుని ప్రిపేర్ చేయించాల్సి ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరారు. దాని మీద ఈడీ వాదనలు వినిపిస్తూ తమ ఆర్గ్యుమెంట్స్, తమ కౌంటర్ అంటే తమ రిప్లై విన్న తర్వాతనే మీరు ఆదేశాలు జారీ చేయాలి, తమ కౌంటర్ వినకుండా మీరు ఆదేశాలు జారీ చేయకూడదు అంటూ ఈడీ తెలియజేసింది కోర్టుకి. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద ఏప్రిల్ 1న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. అప్పటి వరకు అంటే ఏప్రిల్ 9 వరకు సాధారణంగా ఎప్పుడు కూడా జ్యుడిషియల్ కస్టడీ అయినా 14 రోజుల పాటు వేస్తూ ఉంటారు. ఆ లెక్కన ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ కోర్టుకి తరలించాలని చెప్పి ఆదేశించింది. ఇంకా రౌజ్ అవెన్యూ కోర్ట్ కాంప్లెక్స్ లోనే కవిత ఉన్నారు. ఆమెను కాసేపట్లో ఇక్కడి నుంచి జైలుకి తరలించే అవకాశం ఉంది. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న వ్యాన్స్ కూడా జైల్ వ్యాన్సే. అలాగే ఇటువైపు చూస్తుంటే ఆమెను ఇక్కడికి ఈడీ ఆఫీస్ నుంచి తీసుకొచ్చిన వాహనాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ఈ కోర్టు కాంప్లెక్స్ లోపల ఇతర డాక్యుమెంటేషన్ కి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇదే కోర్టు భవంతి. దీని వెనక ఈ లోపల ప్రస్తుతం జైలుకి తరలించే ముందు డాక్యుమెంటేషన్, మెడికల్ టెస్ట్లు, ఇతరత్ర ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవుతున్నారు. అందుకే జాప్యం జరుగుతుంది. అయితే కవిత లోపలికి వెళ్ళేటప్పుడు, కోర్టు హాల్ లోపలికి వెళ్ళేటప్పుడు, కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా కామెంట్స్ చేశారు. మరి ముఖ్యంగా ఇది పూర్తిగా పొలిటికల్ కేసు, పొలిటికల్ లాండరింగ్ తప్ప ఇందులో మనీ లాండరింగ్ ఏమీ లేదు. ఆల్రెడీ అరెస్ట్ అయిన నిందితులు కొంతమంది బీజేపీలో చేరడం, వారిలో ఒకరికి బీజేపీ టికెట్ కూడా ఇచ్చింది అంటూ ఆమె ఆరోపణలు చేశారు. మరొక నిందితుడు 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి అందజేశారంటేనే దీన్ని బట్టి ఇది ఎంత పొలిటికల్ అర్థమవుతుంది అన్న కోణంలో ఆమె వ్యాఖ్యలు చేశారు. తాను క్లీన్ గా బయటకు వస్తాను, కడిగిన ముత్యంలా బయటకు వస్తాను అన్న వ్యాఖ్యల్ని కూడా ఆమె చేసిన విషయాన్ని మనం గమనించవచ్చు. సో ఇంకాసేపట్లో కవితను ఇక్కడి నుంచి జైలుకి తరలించే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం కోర్టు కాంప్లెక్స్ లో జరుగుతున్నాయి. రైట్ మహాత్మా, అది ఇక జ్యుడిషియల్ రిమాండ్ విధించారు కవితకు. సో ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండబోతున్నారు కవిత. మరికొద్దిసేపట్లోనే తిహార్ జైలుకి తరలించబోతున్నారు. అయితే మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆమె అప్లై చేసుకున్నారు. దాన్ని కూడా నిరాకరించింది కోర్టు. ఏప్రిల్ 1కి విచారణని వాయిదా వేసింది.